హలో వీవర్స్, వెల్కమ్ టు ప్రిజమ్ క్లాసెస్. లాస్ట్ క్లాస్లో 6th క్లాస్కి సంబంధించిన 5 చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6th చాప్టర్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి చాప్టర్ 6 ఫన్ విత్ మ్యాగ్నెట్స్. 6th క్లాస్కి సంబంధించి 6th చాప్టర్ వచ్చేసి ఫన్ విత్ మ్యాగ్నెట్స్. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇక్కడ మ్యాగ్నెట్స్ ఓర్ ఈజ్ మ్యాగ్నిటైడ్. మ్యాగ్నెట్ యొక్క ఓర్ని మ్యాగ్నిటైట్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్, చేంజింగ్ ద పీస్ ఆఫ్ ఐరన్ ఇంటూ మ్యాగ్నెట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటైజేషన్. ఐరన్ ఇనుము యొక్క ఏదో ఒక పీస్ అనేది మ్యాగ్నెట్ రూపంలోకి మార్చే ప్రాసెస్ని మ్యాగ్నెటైజేషన్ అని అంటారు. నార్మల్గా ఒక మ్యాగ్నెట్కి 2 పోల్స్ అనేవి ఉంటాయి, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. 2 పోల్స్ అనేవి ఉంటాయి. ఈ పోల్స్ అనేవి ప్రతి ఒక్క మ్యాగ్నెట్కి ఇందులో హాఫ్ చేస్తే కూడా ఇది నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్, అండ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ప్రతి చిన్న మ్యాగ్నెట్కైనా 2 పోల్స్ అనేవి ఉంటాయి. సో సపోజ్ దీని పక్కన వచ్చేసి ఇంకో మ్యాగ్నెట్ పెట్టేస్తే ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇంకో మ్యాగ్నెట్ అనేది పెట్టేస్తే ఇది నార్త్, ఇది సౌత్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సౌత్ నార్త్ అనేవి ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి ఆపోజిట్ పోల్స్ ఆర్ అట్రాక్ట్. నార్త్ పోల్ సౌత్ పోల్ అనేవి అట్రాక్ట్ అవుతాయి, ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయి. అదే ఈ మ్యాగ్నెట్ని తిప్పి పెట్టారనుకోండి, సౌత్ పోల్ అనేవి రిపెల్ అయిపోతాయి. ఎందుకంటే no 2 same poles are attract, so they are repelled each other. Only opposite poles are attract each other. And ఈ మ్యాగ్నెట్స్ అనేవి కాంపాస్లో యూస్ చేస్తారు. ఈ కాంపాస్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే డైరెక్షన్స్ని తెలియజేయడానికి యూజ్ అవుతుంది. అండ్ పురాతన కాలంలో అయితే ఎవరైనా ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫారెస్ట్లో మొత్తం చుట్టూ తిరగడానికి వెళ్ళినప్పుడు ఈ కాంపాసెస్ అనేవి యూస్ చేస్తారు. ఈ కాంపాస్ అనేవి ఎలా ఉంటాయంటే ఇలా రౌండ్గా ఉండేసి ఇందులో మ్యాగ్నెట్ని అరేంజ్ చేస్తారు. ఇది మీరు ఈ మ్యాగ్నెట్స్ అనేవి డైరెక్షన్స్ని అట్రాక్ట్ చేసి ఈ డైరెక్షన్స్ అనేవి ఏమో చూపిస్తాయి. సో ఈ మ్యాగ్నెట్స్ అనేవి కదులుతూ ఉంటాయి, మనకి కావాల్సిన డైరెక్షన్స్ని చూపిస్తూ ఉంటాయి అలా కదిలేసి. సో పురాతన కాలంలో కాంపాస్లో ఈ మ్యాగ్నెట్స్ అనేవి యూజ్ చేసేవారు. సో ఈ మ్యాగ్నెట్స్ వల్ల చాలా యూజెస్ అనేవి ఉంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ possessed by a magnetic substance due to the presence of magnet near it is called magnetic induction. ఒక మ్యాగ్నెట్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ అనేవి ఎందుకు వస్తాయి అంటే ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ మ్యాగ్నెట్ నియర్ ఇట్. ఇంకో మ్యాగ్నెట్ అనేది దాని దగ్గరికి ఉంటే కొన్ని ప్రాపర్టీస్ అనేవి, ఏదో ఒక సబ్స్టెన్స్ అనేది తీసుకున్నాం, ఆ సబ్స్టెన్స్ అనేది మనకి మ్యాగ్నెటా లేకపోతే అదర్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సా అనేది తెలుసుకోవడానికి ఇంకో మ్యాగ్నెట్ అనేది పక్కన పెడితే అది అట్రాక్ట్ అయితే గనక దానికి కొన్ని మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి కాబట్టి అది అట్రాక్ట్ చేసుకుంటుంది. సో అలా అట్రాక్ట్ చేసే వాటిని మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని అంటారు. ఎందుకంటే దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది. సో అలాంటి వాటిని ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని అంటారు. నెక్స్ట్, మ్యాగ్నెట్స్ లూజ్ దేర్ ప్రాపర్టీస్ బై హీటింగ్. ఈ మ్యాగ్నెట్స్ని ఎక్కువగా హీట్ చేయడం వల్ల ఈ సింబల్ అనేది హీటింగ్ అనేది ఈ సింబల్తో చూపిస్తారు, సో సపోజ్ మ్యాగ్నెట్ అనేది హీట్ చేసినప్పుడు దానికి ఉన్న ప్రాపర్టీస్, అంటే ఒక మ్యాగ్నెట్కి కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ అనేవి ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ అనేవి పోగొట్టుకుంటుంది ఈ మ్యాగ్నెట్ హీట్ చేసినప్పుడు. సో క్వశ్చన్ అనేది ఎలా ఫామ్ అవుతుందని ఎలా అడుగుతారు అంటే, బై విచ్ ప్రాసెస్ డస్ ద మ్యాగ్నెట్ కెన్ లూజ్ ఇట్స్ ప్రాపర్టీస్, బై హీటింగ్, బై కూలింగ్ అండ్ అనదర్ 2 ఆప్షన్స్ అనేవి ఇచ్చేసి అందులో రైట్ ఆప్షన్ ఏంటో చూస్ చేయమంటారు. సో బై హీటింగ్, వేడి చేయడం వల్ల మ్యాగ్నెట్ తన యొక్క ప్రాపర్టీస్ని లూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెట్ చాప్టర్ నుంచి ఉన్నవి ఓన్లీ
ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం కూడా ఇలాంటి క్వశ్చన్సే ఇస్తారు 6th చాప్టర్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7th చాప్టర్. ఓన్లీ టెట్ ఎగ్జామ్కే కాకుండా మీకు ఫర్దర్ డిఎస్సికి కూడా యూజ్ అవుతుందండి. సో మీరు కంపల్సరీ వీడియో మొత్తం చూడండి. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి చాప్టర్ 7 లెటస్ మెజర్ అంటే కొలతలు అనేవి వేటి ద్వారా సూచిస్తారు అంటే చూడండి ఇక్కడ అందులో వచ్చేసి మామూలుగా మెజర్ టేప్ మరియు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అనేవి ఉంటాయి మెజర్ చేయడానికి. సో అలాంటి మెజర్మెంట్స్ అనేవి ఏమేమి ఉన్నాయో అండ్ అని ఈ లెసన్లో కొంచెం బ్రీఫ్గా ఇచ్చారు. నార్మల్గా బేసిక్ అనేది ఇచ్చారు. ఇందులో వచ్చేసి ఇంపార్టెంట్ ఏంటంటే ఓన్లీ 1 మీటర్. ఇవి ఎలా ఇస్తారంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రకారం ఇవ్వచ్చు. సో చూడండి 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అని అర్థం. ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అండ్ నెక్స్ట్ 1 సెంటీమీటర్, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్. చూడండి ఇక్కడ మామూలుగా మనం స్కేల్లో చూసుకుంటే 0 to 1 అని ఉంటుంది. ఇక్కడ 0 to 1 వరకు ఉండే డిస్టెన్స్ని సెంటీమీటర్లో కొలుస్తారు. అండ్ అలాగే ఈ సెంటీమీటర్లో ఒక్కొక్క దానికి 10 మిల్లీమీటర్స్, ఒక్కొక్క సెంటీమీటర్ వచ్చేసి 10 మిల్లీమీటర్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 1 కిలోమీటర్, ఎక్కువ డిస్టెన్స్ని కిలోమీటర్స్లో సూచిస్తారు. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అండ్ సేమ్ ఇలాగే షార్ట్ కట్ మీటర్స్ని ఎంలో సూచిస్తారు అండ్ కిలోమీటర్స్ని కేఎంలో సూచిస్తారు. సో 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. అండ్ నెక్స్ట్ 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 మిల్లీలీటర్. సెంటీమీటర్స్ అంటే క్యూబిక్ సెంటీమీటర్, 1 క్యూబిక్ సెంటీమీటర్ వచ్చేసి 1 మిల్లీలీటర్. సో లీటర్స్ అనేవి వాల్యూమ్ని లిక్విడ్ ఫామ్లో ఉండే వాటిని మెజర్ చేయడానికి లీటర్స్ అనేవి యూస్ చేస్తారు. అండ్ ఇవి మీటర్ సెంటీమీటర్స్ అనేవి వచ్చేసి డిస్ప్లేస్మెంట్స్కి యూస్ చేస్తారు. కిలోమీటర్స్ అనేవి స్పీడ్కి, డిస్టెన్స్కి, డిస్ప్లేస్మెంట్కి ఈ మీటర్ సెంటీమీటర్ కిలోమీటర్స్ అనేవి యూస్ చేస్తారు. అండ్ అలాగే లీటర్స్ అనేవి వచ్చేసి లీటర్స్ మిల్లీ లీటర్స్ అనేవి లిక్విడ్స్ ఫామ్లో ఉండే వాటిని మెజర్ చేయడానికి యూస్ చేస్తారు. చూడండి ఇక్కడ లెంత్ బ్రెడ్త్ అనేవి ఉంటాయి. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్స్ ఒక స్క్వేర్ అనేది తీసుకుంటే అందులో మనకి ఇది వచ్చేసి లెంత్ కింద ఉండేది లెంత్ అండ్ నెక్స్ట్ ఈ సైడ్న ఉండేది బ్రెడ్త్. సో ఈ లెంత్ బ్రెడ్త్ని కొలవడానికి మనం సెంటీమీటర్స్ అనేవి యూస్ చేస్తాము. సో షార్టెస్ట్ డిస్టెన్స్ని మెజర్ చేయడానికి సెంటీమీటర్స్ అనేవి యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్. వాల్యూమ్ అంటే చూడండి ఇక్కడ క్యూబిక్ దాంట్లో సో ఇందులో లోపలికి ఉండే మొత్తం స్పేస్ని వాల్యూమ్ అంటారు. సో ఈ లోపల టోటల్ వాల్యూమ్ ఆఫ్ ఇదొక సాలిడ్ బాక్స్. అంటే సాలిడ్ అంటే ఏదైనా ఒక సబ్స్టెన్స్, ఒక రూపం అనేది ఉంటుంది ఆ సబ్స్టెన్స్కి. సో అది సాలిడ్ ఫామ్లో ఉంటుంది. అండ్ టోటల్ దాని లోపల ఉన్న స్పేస్ మొత్తాన్ని వాల్యూమ్ అంటారు. సో వాల్యూమ్ వచ్చేసి లెంత్, బ్రెడ్త్ మరియు హైట్ ఈ 3 ఉంటాయి. సో ఈ 3ని మెజర్ చేయడానికి క్యూబిక్ మీటర్స్లో మెజర్ చేస్తారు. సో ఈ క్యూబిక్ మీటర్ అంటే మీటర్ క్యూబ్ అని కూడా అంటారు. సో లెంత్ మీటర్స్లో, బ్రెడ్త్ మీటర్స్లో అండ్ హైట్ వచ్చేసి మీటర్స్. 3 మీటర్స్ ఉన్నాయి కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఈ 3 మీటర్స్ హోల్ క్యూబ్. సో టోటల్ వచ్చేసి మీటర్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్ని క్యూబిక్ మీటర్స్లో కొలుస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ ఫామ్ అంటే వాటర్ లేకపోతే మిల్క్ అలాంటివి లిక్విడ్ ఫామ్స్లో ఉంటాయి. సో ఈ లిక్విడ్ ఫామ్స్లో ఉన్న వాటిని లీటర్స్ మరియు మిల్లీ లీటర్స్లో మెజర్ చేస్తారు. సో తెలిసింది కదండి ఇక్కడ డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ అండ్ స్పీడ్. నెక్స్ట్ లెంత్, బ్రెడ్త్ అనేవి సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాలిడ్స్ వాల్యూమ్, లోపల ఉండే స్పేస్ మొత్తాన్ని మెజర్. ఒక సాలిడ్ బాక్స్ యొక్క వాల్యూమ్ ఎంత అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. టోటల్గా వచ్చేసి 3 సైడ్స్ ఉన్నాయి కాబట్టి
3కి మీటర్ అనేది ఒక మెజర్మెంట్. సో ఈ మీటర్ అనేది త్రీ సైడ్స్ మెజర్ చేస్తున్నాం కాబట్టి క్యూబిక్ మీటర్ వచ్చేసిద్ది. అండ్ నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్స్ అంటే వాటర్, మిల్క్ అనేవి కూడా మనం లీటర్స్లో ఆర్ మిల్లీ లీటర్స్లో మెజర్ చేస్తారు. చూడండి ఇక్కడ మామూలుగా 1 సెంటీమీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 మిల్లీ లీటర్. 1 మిల్లీ లీటర్ అనేది 1 సెంటీమీటర్ క్యూబ్కి ఈక్వల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో 7th క్లాస్కి వచ్చేసి అయితే ఇంపార్టెంట్ ఇవ్వండి. ఇవి మ్యాచ్ ద ఫాలోయింగ్ మోడల్లో అడుగుతారు క్వశ్చన్స్ ఇలాంటివి. సో మీరు ఇవి కూడా నేర్చుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ వచ్చేసి 8th చాప్టర్ చూడండి. 8th చాప్టర్ వచ్చేసి హౌ ఫ్యాబ్రిక్స్ ఆర్ మేడ్. ఫ్యాబ్రిక్స్ అంటే క్లాత్స్. ఈ క్లాత్స్ అనేవి వేటి నుంచి తయారు చేస్తారు. చూడండి ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అంటే క్లాత్ అని అర్థం, దుస్తువులు. ద మెటీరియల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ స్కూల్ బ్యాగ్స్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్. మనం యూజ్ చేసే స్కూల్ బ్యాగ్స్ కూడా ఒక ఫ్యాబ్రికే. మనం తయారు చేసే ఏదో ఒక క్లాత్ నుంచి ఈ స్కూల్ బ్యాగ్స్ కూడా తయారవుతాయి. నెక్స్ట్ క్యాలికో ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూజ్డ్ ఇన్ బుక్ బైండింగ్. బుక్ అనేది బైండింగ్ అంటే మేము చాలా ఎక్కువ పేజెస్ ఉన్నదాన్ని బైండింగ్లా చేపిస్తాము. 2 sides 2 అట్టలు పెట్టేసి మధ్యలో ఉన్న పేజెస్ మొత్తం కవర్ చేసేస్తారు. సో అవి చాలా గట్టిగా ఉంటాయి, చాలా రోజులు మనకి చాలా రోజులు చినిగిపోకుండా మంచిగా ఉంటుంది. సో ఆ బుక్ బైండింగ్ అనేది చేపించేటప్పుడు క్యాలికో అనేది ఒక ఫ్యాబ్రిక్ యూస్ చేస్తారు. మీరు చూసే ఉంటారు, అందులో వైట్ కలర్గా వచ్చేసి ఒక వైట్ కలర్ దారంలా కనిపిస్తుంది. సో దాన్ని క్యాలికో అని అంటారు. అదొక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్. అది దాంతో కూడా క్లాత్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ చూడండి మామూలుగా ఫైబర్ అంటే పీచు పదార్థం. ఏదో ఒక చెట్టు నుంచో ఏదో ఒక మామూలు కొబ్బరి పీచు అలా ఉంటుంది కదా, ఆ పీచు నుంచి యార్న్ అనేది తయారవుతుంది. సో ఆ యార్న్ ద్వారా మనకి ఫ్యాబ్రిక్ అనేది తయారవుతుంది. ఫ్యాబ్రిక్ అంటే ఒక టైప్ ఆఫ్ క్లాత్ అనేది తయారవుతుంది. యాన్ అంటే దారాలు అని అర్థం. అండ్ నెక్స్ట్ ఈ ఫైబర్ పీచు అనేది ఎలా పడితే అలా ఉంటుంది, దాన్ని సరిచేసి యాన్ ఒక దారంలాగా ఫామ్ చేస్తారు. ఆ దారంలాగా ఫామ్ చేసిన దాన్ని నెక్స్ట్ వచ్చేసి క్లాత్ ఫామ్లో తయారు చేస్తారు. సో ఇది వచ్చేసి ప్రాసెస్, క్లాత్ అనేది ఎలా తయారవుతుందో ఆ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ కాటన్ వూల్ ఈజ్ సపరేటెడ్ ఫ్రమ్ సీడ్స్, ప్రాసెస్ ఈజ్ గిన్నింగ్. కాటన్ వూల్లో చిన్న సీడ్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా కాటన్ చెట్లు చూసుంటే మీరు ఆ కాటన్లో చిన్న సీడ్స్ అనేవి ఉంటాయి. ఆ సీడ్స్ని సపరేట్ చేసేదాన్ని గిన్నింగ్ ప్రాసెస్ ద్వారా ఈ కాటన్ నుంచి సీడ్స్ అనేవి సపరేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మచిలీపట్నం ఈజ్ ఫేమస్ ఫర్ కార్పెట్ ఇండస్ట్రీ. కార్పెట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు తుడుచుకొని వస్తుంటాము. సో అలాంటి వాటిలోనే చాలా పెద్దగా ఉంటాయి. సో అలాంటివి కార్పెట్. మనం ఎప్పుడైనా ఫంక్షన్స్లో పెళ్ళిలోకి వెళ్ళినప్పుడు రెడ్ కలర్ ఆర్ గ్రీన్ కలర్ కార్పెట్స్ అనేవి వేస్తుంటారు. సో ఆ కార్పెట్స్ అనేవి ఎక్కువగా మనకి ఎక్కడి నుంచి లభ్యమవుతాయంటే మచిలీపట్నం నుంచి ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువగా మచిలీపట్నం అనేది కార్పెట్ ఇండస్ట్రీకి ఫేమస్. అక్కడ కార్పెట్ ఇండస్ట్రీ అనేది ఉంది. సో వేర్ ఈజ్ ఏ కార్పెట్ ఇండస్ట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని అడిగితే మచిలీపట్నం. సో నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అకౌంట్స్ ఓవర్ 50% ఆఫ్ రా జూట్ ప్రొడక్షన్. జూట్ అంటే కూడా ఒక పీచు పదార్థం. సో ఈ జూట్ నుంచి కూడా ఫ్యాబ్రిక్స్ అనేవి తయారవుతూ ఉంటుంది. జూట్ని జనపనార అని అంటారు. జూట్ ప్రొడక్షన్ టోటల్ మనకుండే 100% కన్నా 100%లో అబోవ్ 50% అనేది వెస్ట్ బెంగాల్లో ప్రొడ్యూస్ చేస్తారు. ఈ వెస్ట్ బెంగాల్లో ఈ జూట్ యొక్క ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే అక్కడ జూట్ క్రాప్ అనేది పెరగడానికి అక్కడ ఉన్న సాయిల్ అనేది ఎంతో ఫర్టైల్గా ఉంటుంది. సో ఈ జూట్ అనేది ఎక్కువగా ఎక్కడ అవైలబుల్గా ఉంటుందంటే వెస్ట్ బెంగాల్. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్.
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి. విచ్ స్టేట్ ఈజ్ ద జూట్ ప్రొడక్షన్ స్టేట్ అంటే వెస్ట్ బెంగాల్. అండ్ నెక్స్ట్ గోల్డెన్ ఫైబర్ అని జూట్ని గోల్డెన్ ఫైబర్ అని అంటారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ గోల్డెన్ ఫైబర్ అని క్వశ్చన్ ఫామ్ అవ్వచ్చు. ఆప్షన్స్ వచ్చేసి జూట్, వీట్, కాటన్ అండ్ నన్ ఆఫ్ ద ఎబో అని ఇస్తారు. సో ఆన్సర్ వచ్చేసి జూట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ when we burn fabric made up of artificial fibers it gives a pungent smell. చూడండి, ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అంటే మ్యాన్ మేడ్ ఫైబర్స్. సో ఇలాంటి ఫైబర్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఫైబర్స్, మ్యాన్ మేడ్ ఫైబర్స్ అన్న ఒకటే. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అనేవి వేటిని అంటారంటే పాలిస్టర్, టెరిలిన్, నైలాన్, అక్రిలిక్ అండ్ ఎక్సెట్రా, రేయాన్. సో ఇలాంటి వాటిని ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అని అంటారు. సో ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫైబర్స్ని బర్న్ అంటే కాల్చడం వలన మనకి ఒక పంజెంట్ స్మెల్ అనేది వస్తుంది. సో బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్యాబ్రిక్ ఈజ్ బర్న్ గివ్స్ ఏ పంజెంట్ స్మెల్ అని అడుగుతారు. సో ఆప్షన్స్ వచ్చేసి మీకు కాటన్, జూట్, నైలాన్, నన్ ఆఫ్ ద ఎబో. సో మీకు ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ఏవి అండ్ అలాగే న్యాచురల్ ఫైబర్స్ ఏవి అనేవి తెలిస్తే మీకు ఈ పంజెంట్ స్మెల్ అనేది ఆర్టిఫిషియల్ ఫైబర్స్ ద్వారా వస్తుంది. కాబట్టి ఆర్టిఫిషియల్ ఫైబర్స్ అనేవి మీకు తెలిస్తే ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ పెడతారు. నేను ఇచ్చిన ఆప్షన్స్లో నైలాన్ అనే ఆప్షన్ ఉంది. సో నైలాన్ అనే ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఫైబర్స్ అనేవి 2 types ఆఫ్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. 2 types ఆఫ్ ఫైబర్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి న్యాచురల్ ఫైబర్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఆర్ మ్యాన్ మేడ్ ఫైబర్స్. సో ఈ 2లో డిఫరెన్స్ అనేది మీకు తెలిస్తే ఈ పంజెంట్ స్మెల్కి ఆన్సర్ అనేది ఈజీగా పెట్టేస్తారు. సో ఈ 8th చాప్టర్స్కి వచ్చేసి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ ఓవరాల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్లాత్, ఈ క్యాలికో అన్నా లేకపోతే గిన్నింగ్ ప్రాసెస్, నెక్స్ట్ జూట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఎక్కడ లభ్యమవుతుందంటే వెస్ట్ బెంగాల్. సో ఈ మొత్తం అనేది ఇంపార్టెంట్. సో ఇందులో నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి టెట్ అండ్ డిఎస్సి రెండింటికి ఇంపార్టెంట్ బిట్స్ ఈ మొత్తం. సో 8th చాప్టర్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 9th చాప్టర్ వచ్చేసి ఆర్గానిజమ్స్ అండ్ హ్యాబిటాట్. ఆర్గానిజమ్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అండ్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అనే 2 types ఉంటాయి. చెట్లు మరియు మనుషులు అండ్ యానిమల్స్, బర్డ్స్ అన్నిటి గురించి ఉంటుందండి. అండ్ హ్యాబిటాట్ అంటే వాటి యొక్క నివాసములు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఉంది. చూడండి యానిమల్స్ దట్ లే ఎగ్స్ అంటే తమ యొక్క కొన్ని యానిమల్స్ అనేవి ఉంటాయి. ఓన్లీ ఎగ్స్ ద్వారా పిల్లల్ని ప్రొడ్యూస్ చేసే వాటిని ఓవిపోరస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ నో ఎగ్స్ డైరెక్ట్ బర్త్ అంటే డైరెక్ట్గా కొన్ని యానిమల్స్ అనేవి పిల్లల్ని డైరెక్ట్గా పిల్లల్నే పెడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బఫెలోస్. సో అలాంటి వాటిని ఏమంటారంటే వివిపోరస్ అని అంటారు. సో చూడండి, డైరెక్ట్గా ఎగ్స్ లేకుండా పిల్లలకి జన్మనిచ్చే యానిమల్స్ని వివిపోరస్ అని అంటారు. అండ్ ఓన్లీ ఎగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్స్ ఉంటాయి. స్నేక్స్ ఎగ్స్ని లేచేస్తాయి. స్నేక్స్ అనేవి ఎగ్స్ని పెడతాయి, గుడ్లను పెడతాయి. ఆ గుడ్ల నుంచి స్నేక్ యొక్క పిల్లలు అనేవారు బయటకు వస్తారు. సో అలాంటి యానిమల్స్ని ఓవిపోరస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ కోరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఈజ్ ఇన్ విశాఖపట్నం అండ్ ఈస్ట్ గోదావరి అండ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్స్లో ఈ కోరింగా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ కొల్లేరు ఫ్రెష్ వాటర్ లేక్ లొకేటెడ్ ఇన్ కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి. కొల్లేరు లేక్ అనేది ఒక ఫ్రెష్ వాటర్ లేక్. ఎక్కడ ఉందంటే కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి మధ్యలో ఉంది ఈ కొల్లేరు లేక్ అనేది మన ఆంధ్రప్రదేశ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి పులికాట్ సాల్ట్ లేక్ లొకేటెడ్ ఇన్ నెల్లూరు డిస్టిక్. ఈ పులికాట్ లేక్ అనేది సాల్టియెస్ట్ లేక్. ఇది ఎక్కడ ఉంది అంటే నెల్లూరు డిస్టిక్లో ఉంది.
అండ్ లాస్ట్ క్లాసెస్లో చదివాము నెల్లూరు డిస్టిక్ అనేది ఇంకో దానికి ఫేమస్. ఎందుకంటే అది అక్కడ శ్రీహరికోట అనేది ఊరుంది. అక్కడ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అనేది ఉంది. సో లాస్ట్ మనం శాటిలైట్స్ అనేవి దాని గురించి తెలుసుకునేటప్పుడు ఈ నెల్లూరు డిస్టిక్లో ఉన్న శ్రీహరికోట గురించి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గురించి కూడా తెలుసుకున్నాము. ధావన్ స్పేస్ సెంటర్ అనేది పెన్నా రివర్ పక్కనే లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సో మీరు ఫర్దర్ క్లాసెస్లో నేర్చుకునేది అండ్ పాస్ట్ క్లాసెస్లో నేర్చుకున్నవి రెండు క్యాలిక్యులేట్ చేసుకొని చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు డిస్టిక్ అనేది తీసుకుందాం. ఈ నెల్లూరు డిస్టిక్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మేము ఒకే చోట అనేది నోట్ చేసుకోవచ్చు. మీరు నోట్స్ అనేది పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఏదైనా మర్చిపోతారు కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు గుర్తుండేలా మీరు రాసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ కమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్సెస్ డ్యూరింగ్ అక్టోబర్ టు మార్చ్ టు కొల్లేరు అండ్ పులికాట్ లేక్స్. ఈ కొల్లేరు మరియు పులికాట్ లేక్స్కి కొన్ని బర్డ్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే వలస వస్తాయి. వాళ్ళు చేంజ్ అయ్యే క్లైమేట్ని బట్టి కొన్ని బర్డ్స్ అనేవి ఈ కొల్లేరు మరియు పులికాట్ లేక్స్కి వస్తూ ఉంటాయి. అది ఏ సీజన్ అంటే అక్టోబర్ టు మార్చ్ మంత్స్లో వస్తూ ఉంటాయి. సో అది చలికాలం కాబట్టి ఈ అక్టోబర్ టు మార్చ్లో వాళ్ళకి సీజన్స్ అనేవి చేంజ్ అవుతాయి. వేరే దేశాల నుంచి బర్డ్స్ అనేవి ఈ కొల్లేరు మరియు పులికాట్ లేక్స్కి వస్తూ ఉంటాయి. నెక్స్ట్ అండ్ 9th చాప్టర్కి వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కొన్ని ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ 10th చాప్టర్కి వచ్చేద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఓన్లీ 2 చాప్టర్స్ అనేవి ఉన్నాయి. సో ఎందుకంటే 6th క్లాస్లో ఓవరాల్గా వచ్చేసి ఓన్లీ 12 చాప్టర్స్. సో చూడండి చాప్టర్ 10 వచ్చేసి బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ గురించి ఉంది. చూడండి ఇక్కడ ద పార్ట్ ఆఫ్ ద బల్బ్ దట్ గ్లోస్ ఈజ్ ద ఫిలమెంట్. బల్బ్ అనేది చూడండి ఇక్కడ బల్బ్ అనేది ఇలా ఉంటుంది అండ్ ఇందులో వచ్చేసి ఒక వైర్ లాగా ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఫిలమెంట్ అని అంటారు. సో మనం స్విచ్ ఆన్ చేయగానే దీని నుంచి మనకి లైట్ అనేది వస్తుంది. అండ్ ఇది వచ్చేసి కవరింగ్ పార్ట్, గ్లాస్లా ఉంటుంది. అది కవరింగ్ పార్ట్, కానీ మనకి లైట్ అనేది ఈ ఫిలమెంట్ వల్లనే వస్తుంది. సో ఈ బల్బ్లో గ్లో అయ్యే పార్ట్ని ఏమంటారంటే ఫిలమెంట్ అని అంటారు. అండ్ ఇది దేనితో తయారవుతుందంటే టంగ్స్టన్ అనే మెటల్తో తయారవుతుంది. నెక్స్ట్ ఫర్దర్ వస్తుంది. నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఏ సర్క్యూట్. మనం ఇప్పుడు స్విచ్ చేసినప్పుడు సమ్ కరెంట్ అనేది ఈ వైర్స్ ద్వారా పాస్ అవుతుంది. సో అలా పాస్ అయ్యే ఎలక్ట్రిసిటీని కరెంట్ అని అంటారు. సో ఈ కరెంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే డీఫినేషన్ అనేది ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది. సో చూడండి కొన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఎలక్ట్రాన్స్ అనేవి పాస్ అయితే ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అలా బ్రీఫ్ మొత్తం నెక్స్ట్ క్లాసెస్లో ఉంటుంది. సో మీరు వీడియోస్ అనేవి ఫాలో అవుతూ ఉండండి, మీకే తెలుస్తుంది. చూడండి ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఏ సర్క్యూట్ ఈజ్ నోన్ యాజ్ కరెంట్. నెక్స్ట్ substances which allow electric current to flow through them are known as conductors. కొన్ని సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి, కొన్ని ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయి, కొన్నేమో అక్కడికక్కడే ఆపేస్తాయి. సో ఏవైతే ఎలక్ట్రిసిటీని ఆ సబ్స్టెన్స్ ద్వారా పాస్ చేస్తాయో ఆ సబ్స్టెన్సెస్ని కండక్టర్స్ అని అంటారు. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక మెటల్ ఇందులో వచ్చేసి గుడ్ కండక్టర్స్ ఉంటాయి అండ్ బ్యాడ్ కండక్టర్స్ కూడా ఉంటాయి. సో అది కూడా ఫర్దర్ క్లాసెస్లో వస్తుంది. ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ వీటి యొక్క డెఫినేషన్స్ అనేవి ఇచ్చారు. కండక్టర్స్ అంటే ఏంటి అండ్ ఇన్సులేటర్స్ అంటే ఏంటి, సబ్స్టెన్సెస్ ఏవైతే ఏ సబ్స్టెన్సెస్ అయితే తన ద్వారా ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాయో అలాంటి వాటిని కండక్టర్స్ అంటారు. అండ్ అలాగే డు నాట్, ఏ సబ్స్టెన్సెస్ అయితే తన ద్వారా ఎలక్ట్రిసిటీ అనేవి పాస్ చేయలేవో
వాటిని ఇన్సులేటర్స్ అని అంటారు. సో విచ్ కెన్ పాస్ ఎలక్ట్రిసిటీ, ఏ సబ్స్టెన్స్ విచ్ కెన్ పాస్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నోన్ యాజ్ కండక్టర్స్ అండ్ ఏ సబ్స్టెన్స్ విచ్ డు నాట్ అలౌ టు పాస్ ఎలక్ట్రిసిటీ ఇన్ దెమ్ ఈజ్ నోన్ యాజ్ ఇన్సులేటర్స్. సో ఈ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్ అనే డెఫినేషన్స్ అనేవి ఇచ్చారు ఈ 6th క్లాస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ ఫిలమెంట్. ఇందాక చెప్పుకున్నాం కదా, బల్బులో ఏదైతే ఏ పార్ట్ అయితే గ్లో అవుతుందో దాన్ని ఫిలమెంట్ అంటారు. ఆ ఫిలమెంట్ ఆఫ్ బల్బ్ మేడ్ అప్ ఆఫ్ మెటల్ ఈజ్ టంగ్స్టన్. ఈ ఫిలమెంట్ అనేది దేని నుంచి తయారవుతుందంటే ఈ టంగ్స్టన్ అనే మెటల్ నుంచి తయారవుతుంది. సో చూడండి ఇక్కడ టంగ్స్టన్ విచ్ మెటల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ బల్బ్ అంటే టంగ్స్టన్. నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసి ద ఎలక్ట్రిక్ బల్బ్ వాజ్ ఇన్వెంటెడ్ బై థామస్ ఆల్వా ఎడిసన్. ఒక సైంటిస్ట్ ఈయన థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఆయన ఎలక్ట్రిక్ బల్బ్ని కనిపెట్టారు. అండ్ ఈయన ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టినందుకు నోబెల్ ప్రైజెస్ కూడా వచ్చాయి. అండ్ వాటి గురించి అంతగా అడగరు. సో మామూలుగా ఎలక్ట్రిక్ బల్బ్ అనేది ఎవరు కనిపెట్టారు అంటే థామస్ ఆల్వా ఎడిసన్. నెక్స్ట్ 10th చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 11th చాప్టర్ షాడోస్ అండ్ ఇమేజెస్. అంటే మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి పూట అయితే లైట్స్ వేసినప్పుడు మనకి షాడోస్ అనేవి ఉంటాయి. అండ్ అలాగే పొద్దున్న పూట అయితే సన్ రైజ్ అయినప్పుడు మనకి కొన్ని షాడోస్ అనేవి కనిపిస్తాయి. సో అలాంటివి ఎందుకు కనిపిస్తాయి అండ్ నార్మల్గా ఆ షాడోస్ అనేవి ఎలాంటి సబ్స్టెన్సెస్ యూస్ చేస్తే ఈ షాడోస్ పడతాయి అండ్ ఎలాంటి సబ్స్టెన్సెస్ వల్ల ఈ షాడోస్ అనేవి డిస్ప్లే అవ్వవు. సో చూడండి ఇక్కడ ద సబ్స్టెన్సెస్ డోంట్ అలౌ లైట్ టు పాస్ త్రూ పేపర్, వుడ్ ఎక్సెట్రా ఆర్ ఒపేక్ సబ్స్టెన్సెస్. అంటే ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఏదో ఒక పేపర్ తీసుకొని దానిపైన లైట్ అనేది వేస్తే ఆ లైట్ అనేది పాస్ అవ్వదు. మామూలుగా వుడ్ పీస్ అనేది తీసుకొని మీరు దాని మీద లైట్ వేస్తే కనుక ఆ లైట్ అనేది పాస్ అవ్వదు. సో అలాంటి సబ్స్టెన్సెస్ని ఏమంటారంటే ఒపేక్ సబ్స్టెన్సెస్ అంటారు. ఏవైతే తన గుండా లైట్ని పాస్ చేయనివ్వవో అలాంటి వాటిని ఒపేక్ సబ్స్టెన్సెస్ అని అంటారు. ఇందాకలా మేము చెప్పుకున్నది కరెంట్. ఏవైతే కరెంట్ని తన గుండా పాస్ కానివ్వవో అలాంటి వాటిని ఇన్సులేటర్స్ అని అంటారు. అండ్ ఏవైతే తన గుండా ఎలక్ట్రిసిటీని పాస్ చేయగలుగుతాయో అవి కండక్టర్స్ అంటారు. కానీ ఇక్కడికి వచ్చేసి లైట్ గురించి. సో లైట్ షాడోస్ కాబట్టి లెసన్ వచ్చేసి షాడోస్ కాబట్టి లైట్ ఉంటేనే మనకి షాడోస్ అండ్ ఇమేజెస్ అనేవి ఫామ్ అవుతాయి. సో చూడండి ఇక్కడ లైట్ ఏవైతే తన గుండా పాస్ కానివ్వవో వాటిని ఒపేక్ సబ్స్టెన్సెస్ అని అంటారు. నెక్స్ట్ ద సబ్స్టెన్సెస్ విచ్ అలౌ లైట్, ఏవైతే తన గుండా లైట్ని పాస్ చేయనిస్తాయో అలాంటి వాటిని ట్రాన్స్పరెంట్ అని అంటారు. ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్ ఏవంటే గ్లాస్, ఎయిర్. చూడండి ఎన్విరాన్మెంట్ చుట్టూ ఎయిర్ ఉంటుంది అండ్ మేము ఎక్కడైనా లైట్ వేసినా అది పాస్ అవుతుంది. సో ఇలాంటివి మీరు ఏదైనా గ్లాస్ మిర్రర్ మీద కానీ వేస్తే అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇలాంటివి తన గుండా లైట్ని పాస్ చేయనిస్తాయి కాబట్టి వాటిని ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్ అని అంటారు. నెక్స్ట్ ద సబ్స్టెన్సెస్ విచ్ అలౌస్ లైట్ టు పాస్ పార్షియల్లీ ఈజ్ ట్రాన్స్లూసెంట్. అంటే కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి అవి పార్షియల్గా అంటే నార్మల్గా ఈ ట్రాన్స్పరెంట్ సబ్స్టెన్సెస్ పాస్ చేసేంత క్లియర్గా ఈ ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్సెస్ అనేవి లైట్ని తమ గుండా పాస్ చేయనివ్వవు. సో అలాంటి వాటిని ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్సెస్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆయిల్ పేపర్. ఏదో ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్కి ఆయిల్ పూసేసి లైట్ వేస్తే పార్షియల్గా లైట్ అనేది పాస్ అవుతుంది తన గుండా. సో అలాంటి వాటిని ఏమంటారంటే ట్రాన్స్లూసెంట్ అని అంటారు. ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్సెస్, అలాంటి సబ్స్టెన్సెస్ని ఏమంటారంటే ట్రాన్స్లూసెంట్ సబ్స్టెన్సెస్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
వెన్ లైట్ ఫాల్స్ ఆన్ యాన్ ఆబ్జెక్ట్ ఇట్ రీబౌండ్స్ నోన్ యాజ్ రిఫ్లెక్షన్. చూడండి, మేము ఏదైనా ఒక సబ్స్టెన్స్ మీద లైట్ కనుక వేస్తే అవి మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ అయిపోతాయి, చాలా డిస్టెన్సెస్లో రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అలాంటి రిఫ్లెక్ట్ చేసే లైట్స్ని రిఫ్లెక్షన్ అని అంటారు. ఏదైనా ఆబ్జెక్ట్ మీద లైట్ ఫాల్స్ అయినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది ఆర్ రీబౌండ్స్ అంటారు. ఇలా రీబౌండ్ ఆర్ రిఫ్లెక్ట్ అయిన వాటిని రిఫ్లెక్షన్ రేస్ అని అంటారు. ఇలాంటి వచ్చే రేస్ని రిఫ్లెక్షన్ రేస్ అంటారు, రిఫ్లెక్టెడ్ రేస్. అండ్ నెక్స్ట్, లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. లైట్ అనేది ఏ ఫామ్లో ట్రావెల్ చేస్తుంది అని అడిగితే స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తుంది. ఈ పాయింట్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే లైట్ అనేది ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది, ప్యారలల్ లైన్లో, స్ట్రైట్ లైన్లో ఆర్ పర్పెండిక్యులర్ లైన్, ఇలా నన్ ఆఫ్ ద ఎబో ఆప్షన్స్ అనేవి ఇస్తారు. సో మీరు ఈ లైట్ ట్రావెల్స్ ఇన్ ఏ విచ్ డైరెక్షన్ అంటే స్ట్రైట్ లైన్ డైరెక్షన్ వచ్చేసి స్ట్రైట్గా ట్రావెల్ అవుతుంది లైట్ అనేది. మీరు ఎప్పుడైనా టార్చ్ లైట్ అనేది తీసుకుంటే టార్చ్ లైట్ ఆన్ చేయగానే అది స్ట్రైట్గానే కనిపిస్తుంది, కానీ వంకరగా మాత్రం కనిపించదు. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి లైట్ ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ అయితే టార్చ్ లైట్ తీసుకొని మీరు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ 11th చాప్టర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కొన్ని వచ్చాయి. నెక్స్ట్ వచ్చేసి 12th చాప్టర్ వచ్చేసి మూమెంట్ అండ్ లోకోమోషన్. ఈ 12th చాప్టర్ వచ్చేసి బయాలజీకి సంబంధించింది. సో ఇందులో వచ్చేసి మనిషికి సంబంధించిన బాడీ పార్ట్స్ గురించి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ దేర్ ఆర్ మోర్ దెన్ 650 మజిల్స్. ఒక మనిషికి మజిల్స్ అనేవి ఎన్ని ఉంటాయి అంటే 650 కన్నా ఎక్కువ మజిల్స్ అనేవి ఉంటాయి. సో అందులో బిగ్గెస్ట్ మజిల్ వచ్చేసి గ్లూటియస్ మ్యాక్సిమస్, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ మజిల్ ఇన్ ఏ హ్యూమన్ బాడీ అంటే గ్లూటియస్ మ్యాక్సిమస్. అండ్ స్మాలెస్ట్ వచ్చేసి స్టెపెడియస్ అనే మజిల్ హ్యూమన్ బాడీలో అన్నిటికన్నా చిన్న మజిల్. సో బిగ్గెస్ట్ మజిల్ గ్లూటియస్ మ్యాక్సిమస్ అండ్ స్మాలెస్ట్ మజిల్ వచ్చేసి స్టెపిడస్. నెక్స్ట్, ద హ్యూమన్ హార్ట్ ఫోర్సెస్ 4500 cc ఆఫ్ బ్లడ్ పర్ మినిట్ త్రూ బ్లడ్ వెజల్స్. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మన హార్ట్ అనేది బ్లడ్ వెజల్స్ ద్వారా బ్లడ్ని సరఫరా చేస్తూ ఉంటుంది. సో 1 minute వచ్చేసి 4500 cc అంటే క్యూబిక్ సెంటీమీటర్ అంత బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ ద్వారా హ్యూమన్ హార్ట్ పంప్ చేస్తూ ఉంటుంది త్రూ మన బాడీ పార్ట్స్కి. నెక్స్ట్, ద జాయింట్ ఆఫ్ బోన్స్ బై ఫైబర్స్ ఆర్ లిగ్మెంట్స్. చూడండి, జాయింట్ ఆఫ్ బోన్స్ అంటే ఒక బోన్కి ఇంకో బోన్కి మధ్యలో జాయిన్ చేసే ఒక ఫైబర్ అంటే ఒక నరం లాంటిది ఉంటుంది. సో దాన్ని ఆ ఫైబర్ లాంటి దాన్ని ఏమంటారంటే లిగ్మెంట్స్ అని అంటారు. జాయినింగ్ ఆఫ్ వన్ బోన్ టు అనదర్ బోన్ బై లిగ్మెంట్స్. ఈ లిగ్మెంట్స్ ద్వారా ఒక బోన్ మరియు ఇంకో బోన్ అనేది అటాచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ద జాయింట్ ఆఫ్ మజిల్స్ అనేవి జాయిన్ చేయడానికి టెండన్స్ అని అంటారు. సో ఈ మజిల్స్ అనేవి ఒకదానికి ఒకటి అటాచ్ చేసేదాన్ని టెండన్స్ అని అంటారు. నెక్స్ట్, దేర్ ఆర్ 206 బోన్స్ ఇన్ అవర్ బాడీ. చూడండి, ఇక్కడ ఒక హ్యూమన్ బాడీలో 206 బోన్స్ 206 బోన్స్ అనేవి ఉంటాయి. 206 ఎముకలు ఉంటాయి. ఇట్ కంటైన్స్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్.
బోన్స్ అనేవి గట్టిగా ఉండడానికి కాల్షియం మరియు ఫాస్ఫరస్ అనేవి ఉంటాయి. సో మన బాడీకి కాల్షియం మరియు ఫాస్ఫరస్ అనేది బోన్స్ని గట్టిగా స్ట్రాంగ్గా ఉంచడానికి ఈ కాల్షియం మరియు ఫాస్ఫరస్ అనేది ఎంతో సహాయపడుతుంది. అండ్ అలాగే నార్మల్గా అప్పుడే పుట్టిన పిల్లలకైతే 300 బోన్స్ అనేవి ఉంటాయి. చూడండి, అప్పుడే పుట్టిన పిల్లలకైతే 300 బోన్స్ అనేవి ఉంటాయి. అండ్ నార్మల్ పెద్దయిన తర్వాత హ్యూమన్ బాడీలో 206 బోన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసి చూడండి, బిగ్గెస్ట్ బోన్, అతి పెద్ద ఎముక ఏది అంటే ఫ్యూమర్. ఇది మనకి థైస్లో ఉంటుంది. సో థై అంటే తొడ మీద ఈ ఫీమర్ అనే ఎముక అతి పెద్దది. అండ్ నెక్స్ట్ స్మాలెస్ట్ బోన్, అతి చిన్న ఎముక ఏదంటే స్టెపిస్. ఇది వచ్చేసి ఇయర్, మన చెవులో ఉంటుంది ఈ స్టెపిస్ అనే స్మాలెస్ట్ బోన్. సో బిగ్గెస్ట్ బోన్ వచ్చేసి ఫీమర్ అండ్ స్మాలెస్ట్ బోన్ వచ్చేసి స్టెపిస్. బిగ్గెస్ట్ బోన్ ఎక్కడ ఉంటుందంటే థైస్లో అండ్ స్మాలెస్ట్ బోన్ వచ్చేసి ఇయర్లో ఉంటుంది. అండ్ అలాగే బిగ్గెస్ట్ మజిల్ వచ్చేసి, సో ఇందాక చెప్పుకున్నాం కదండి, బిగ్గెస్ట్ మజిల్ వచ్చేసి గ్లూటియస్ మ్యాక్సిమస్ అండ్ స్మాలెస్ట్ మజిల్ వచ్చేసి స్టెపిడస్. స్మాలెస్ట్ బోన్ స్టెపిస్, స్మాలెస్ట్ మజిల్ వచ్చేసి స్టెపిడియస్. అండ్ నెక్స్ట్ చూడండి, జాయింట్ అంటే ఏంటంటే బోన్ టు బోన్ అటాచ్ చేయదాన్ని జాయింట్ అంటారు. సో ఇలా జాయింట్ చేసే ఫైబర్ని ఏమంటారంటే లిగ్మెంట్స్ అని అంటారు. బోన్ టు బోన్కి జాయిన్ చేసే ఫైబర్ని ఏమంటారంటే లిగ్మెంట్ అని అంటారు. అండ్ నెక్స్ట్ జాయింట్ అలౌస్ మూవ్మెంట్ ఇన్ ఆల్ డైరెక్షన్స్లో మన బాడీ పార్ట్లో అన్ని డైరెక్షన్స్ తిప్పగల యొక్క జాయింట్ని ఏమంటారంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. అంటే బాల్ అంటే రౌండ్గా ఉంటుంది కాబట్టి అన్ని డైరెక్షన్స్లో తిరుగుతుంది. సో అండ్ నెక్స్ట్ జాయింట్, మన టోటల్ బాడీలో చాలా బోన్స్ అనేవి ఉన్నాయి. సో అలాంటి బోన్స్ అన్నిట్లో నెక్స్ట్ వచ్చేసి మూవ్స్ ఇన్ వన్ డైరెక్షన్. ఒక్కలేమో ఆ జాయింట్ని. సో అలాంటి జాయింట్ని ఏమంటారంటే హింగ్ జాయింట్ అని అంటారు. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ ఆఫ్ స్కల్ అండ్ బ్యాక్ బోన్. మన స్కల్ అంటే హెడ్లో ఉంటుంది. సో మన బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ స్కల్ అనేది మన బ్రెయిన్కి కవర్ పార్ట్. ఈ స్కల్ అనేది మన బ్రెయిన్ని కవర్ చేసి కాపాడుతుంటుంది. సో ఈ స్కల్ అండ్ మరియు బ్యాక్ బోన్కి మన జాయింట్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. సో ఆ జాయింట్ని ఏమంటారంటే పైవోట్ జాయింట్ అని అంటారు. పివోట్ ఆర్ పైవోట్ అని అంటారు. సో జాయింట్ ఆఫ్ స్కల్ అండ్ బ్యాక్ బోన్ ఇస్ పైవోట్ అండ్ ఇది ఇంపార్టెంట్. సో ఒకే డైరెక్షన్స్లో మూవ్ చేయగలిగే బోన్స్ యొక్క జాయింట్ని ఏమంటారంటే హింగ్ జాయింట్. అదే ఓవరాల్గా 360 degrees తిప్పగలిగే జాయింట్ని ఏమంటారంటే బాల్ అండ్ సాకెట్ జాయింట్ అంటారు. సో 12 చాప్టర్స్, 6th క్లాస్కి సంబంధించిన 12 చాప్టర్స్ అనేవి కంప్లీట్ అయినాయి. అండ్ ఆ 12 చాప్టర్స్లో మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలుసుకున్నారు. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి టెట్ మరియు డిఎస్సికి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ కంపల్సరీగా ఇందులో నుంచి క్వశ్చన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ వర్డ్ల నుంచి బయటకైతే క్వశ్చన్ అనేది వెళ్ళదు. అండ్ ఫర్దర్ క్లాసెస్లో ఈ టోటల్ 12 లెసన్స్ మీద ఇంకా ఎక్కువ బ్రీఫ్ డిస్కషన్ అనేది జరుగుతుంది. సో మా వీడియోస్ని ఫాలో అవుతుండండి. అండ్ అలాగే మా ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి.